హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం నాగోబా జాతరకు వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇది వచ్చేసి కలమడుగు బ్రిడ్జ్ అన్నమాట. చెట్లను నరకొద్దని హెచ్చరిక బొమ్మ రూపంగా చూపెడుతున్నారు చూడండి. ఇది వచ్చేసి రెక్రోడ్ అంటారు. ఇక్కడ శ్రీ శ్రీ గండిపోచమ్మ తల్లి అమ్మవారు టెంపుల్ సూపర్గా ఉంది. అడవి అయితే అడవి మధ్యలో వేరే లెవెల్ అన్నమాట టెంపుల్ వచ్చేసి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ ఫ్రెండ్స్, ఈ ఊరి పేరు వచ్చేసి ముట్నూరు అనమాట. ఈ పోలీస్ అంకుల్ అయితే ఆపాడు మాకు. బాబా అయితే మాట్లాడింది బస్ స్టాండ్, బస్సులు కూడా వస్తాయి ఇక్కడికి. ఇది వచ్చేసి బస్ స్టాండ్. జాతరకి వచ్చి చేరుకున్నాం. ఇక్కడ చూసుకోండి బండి. ఎక్కుతున్నాం కానీ లోపల కెమెరా అనేది అలౌడ్ లేదన్నారు. అందుకే ఇది తీసుకొని రథం అన్నమాట. నాగదేవ్ ఎగ్జిబిషన్ అన్నమాట. ఇక్కడ నాగోబా జాతర ఎగ్జిబిషన్ వచ్చింది. ఇంకా ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ కాలేదు. ఇంకా సెట్ ఇవి వచ్చేసి చూడండి ఏదో బ్యూటిఫుల్ గా కట్టారనేది. ఇక్కడ నాగోబా జాతర హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం నాగోబా జాతరకు వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇది చూస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి కలమడుగు బ్రిడ్జ్ అనమాట. కలమడుగు బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఇక్కడ నుంచి మన బ్రిడ్జిని విజిట్ చేసి నెక్స్ట్ రోడ్కి వెళ్దాం. వెళ్ళి మనం లేచే 5 స్టార్ట్ అయినమాట. ఇక్కడ కలమడుగు బ్రిడ్జ్ వచ్చేసరికి 6:30 అవుతుంది. 6:30 వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఉట్నూరుకి వెళ్దాం. ఉట్నూరు నుంచి అక్కడ నుంచి నాగోబా జాతరకి వెళ్దాం. అంటే నాగోబా జాతర గ్రామం పేరు వచ్చేసి కెస్లాపూర్. చూసుకోండి, ఇది వచ్చేసి కలమడుగు బ్రిడ్జ్ అన్నమాట. ఇది వచ్చేసి కలమడుగు బ్రిడ్జి. ఈ బ్రిడ్జి పైన అయితే వ్యూ చాలా బాగుంది. అటెండ్ అయితే అయితే ఉట్నూరు ఎక్స్రోడ్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఉట్నూరు ఎక్స్రోడ్ దగ్గర మధ్యలో బ్లాక్ తీయాలనుకున్నా కానీ చెల్లిస్తుంది. చాలా తీయడం కుదరలేదన్నమాట. అందుకు ఎక్స్రోడ్ అయితే దగ్గరికి వచ్చేసిన. ఇదైతే బొమ్మలు అయితే చాలా సూపర్గా ఉంటాయి. ఇక్కడ కూడా ఫోటోషూట్ కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి చెట్లని అడవి అది చెట్లని నరకొద్దని హెచ్చరిక బొమ్మ రూపంగా చూపెడుతున్నారు చూడండి. రెక్రోడ్ అంటారు. ఇక్కడ రెక్రోడ్ నుంచి ఇది ఇక్కడ నుంచి వచ్చింది. ఇది వచ్చేసి మన నిర్మల్ రూట్ అనమాట. కడెం నిర్మల్ ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇటు మనం ఫిక్స్డ్ మేము వచ్చిన రూట్ ఇటు వచ్చేసి ఉట్నూరు. ఉట్నూరు ఇటు నుంచి ఒక 35 కిలోమీటర్ ఉంటుంది. 35 కిలోమీటర్ ఉట్నూరు నుంచి ఒక 35 కిలోమీటర్ నాగోబా జాతర. ఇది వచ్చేసి మన అమ్మవారు టెంపుల్ అని ఉంటుంది. వచ్చి శ్రీ శ్రీ గండిపోచమ్మ తల్లి అమ్మవారు టెంపుల్ అనేసి. ఇది అడవి మధ్యలో ఉంది. టెంపుల్ వచ్చేసి చాలా సూపర్గా ఉంది. అడవి అయితే అడవి మధ్యలో వేరే లెవెల్ అన్నమాట టెంపుల్ వచ్చేసి. ఇది మన వెళ్ళే రూట్కి ఉంటుంది. వచ్చి చూసుకోండి.
చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదే అనమాట గుడి వచ్చేసి. చూశారు కదా, అడవి మధ్యలో ఉండే తల్లి గుడి. ఈ అమ్మవారి ఫుల్ వీడియో నేను చేస్తాను, ఒక 2 days తర్వాత వస్తుంది ఫుల్ వీడియో. ఇక్కడ ఏంటంటే ఇంకా హలాల్ అనేది ఉండదు అనమాట. ఇక్కడ అంతా ఫుల్ వీడియో చూద్దరు కానీ నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది. ఈ అమ్మవారి ఫుల్ వీడియో చూద్దరు కానీ కొత్తగా చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో వస్తాయి, చూడడం మర్చిపోకండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఉట్నూరుకి వెళ్దాం, ఉట్నూరు నుంచి నాగోబా జాతరకి వెళ్దాం రండి. ఇదే ఫ్రెండ్స్, ఇవే ద్వారం. ఇక్కడ నుంచి ఎంట్రన్స్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ ఫ్రెండ్స్, ఈ ఊరి పేరు వచ్చేసి ముట్నూరు అనమాట. ఈ ఊరు నుంచి మన కెస్లాపూర్ గ్రామం అంటే నాగోబా జాతర గ్రామం వచ్చేసి 7 kilometers ఉంటుంది. వెళ్దాం రండి. వెళ్దాం రండి. ఇక లోపలికి వచ్చేసినాం. ఇక్కడ మన టికెట్ తీసుకుంటున్నాం, బైక్ టికెట్. లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ తీసుకోండి. ఇదే మన ఎంట్రన్స్. అంటే స్టార్టింగ్ కొద్దిగా ఎంట్రన్స్ అనుకోవచ్చు. బండి అక్కడనే బ్యాక్ సైడ్ పార్క్ చేసుకోవాలి. ఇక్కడికి మేము లోపల తీసుకుంటున్నాం. పోలీస్ అంకుల్ అయితే ఆపాడు మాకు. బాబా అయితే మాట్లాడిండు. అక్కడైతే టికెట్ తీసుకున్నాం వచ్చేసి. గ్రామం వల్ల అన్నారు. అన్నాం మేము ఇలా యూట్యూబర్స్ అనేసరికి బాబా ఏదో మాట్లాడిను, సంథింగ్ ఏదో మాట్లాడిండు. సరే వెళ్ళిపోండి అని అన్నాడు. లోపలికి అయితే బైక్ తీసుకుని వెళ్తున్నాము. అయితే చూసుకోండి వ్యూ. ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏంటంటే ఇక్కడ గ్రామస్తులు ఉంటారు కదా, నాగోబా జాతర గ్రామస్తులు. చూసుకోండి ఇక్కడ వైట్ షర్ట్ వైట్ పంచ కట్టుకుంటారు అనమాట. ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఇదే ఇళ్ళ జాతర టైంలో ఇలానే కట్టుకుంటారు. చూసుకోండి ఇక జాతరకు అన్ని బొమ్మలు అవి అన్నీ వచ్చేసినాయి. రైట్ సైడ్ చూసుకోండి, ఇది బస్ స్టాండ్. బస్సులు కూడా వస్తాయి ఇక్కడికి. ఇది వచ్చేసి బస్ స్టాండ్. అంటే జాతర టైం ప్రజెంట్గా పెడతారు, నార్మల్ టైంలో లోపలికి వస్తాను. వచ్చేసి షాపులు. వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. ఇంకో విషయం వచ్చేసి ఫ్రెండ్స్, ఈ నాగోబా జాతర ఊరి పేరు వచ్చేసి కేస్లాపూర్ అనమాట. ఈ ఊరి పేరు కేస్లాపూర్. ఇక్కడనే నాగోబా జాతర జరుగుతుంది. నాగోబా జాతర టైం వచ్చేసి 2024 2వ నెల 9వ తారీఖు అనమాట. 9వ తారీఖు స్టార్ట్ అవుతుంది, 15వ తారీఖు వరకు అయిపోతుంది జాతర అంతా. మన ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర వచ్చేసి మేడారం సమ్మక్క సారక్క జాతర. రెండో జాతర వచ్చేసి ఇది అన్నమాట, నాగోబా జాతర. మొత్తం వంశీయులు జరుపుకునే జాతర అనేసి ఇది. కొత్త కోడల్ని పరిచయం చేసే భీతి కార్యక్రమం అని ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి అని ఏం లేదు, మన కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, కోడల్ని తీసుకొచ్చేసి ఇక్కడ చూపెడతారు అన్నమాట. విషయం వచ్చేసి ఇక్కడ నుంచి కేస్లాపూర్ నుంచి కలమడుగుకి వెళ్ళి గోదావరి నది నీళ్ళు తీసుకొని వస్తారు పాదయాత్రతోటి వెళ్తారు, పాదయాత్రతోటి వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి కేస్లాపూర్ గ్రామానికి. ఇక్కడ గుడి ఉంది కదా నాగోబా జాతర, అది గోదావరి నీళ్ళు తీసుకొని వచ్చేసి మన మర్రి చెట్టుకు కడతారనమాట. కలిసి చెంబు మర్రి చెట్టు కొట్టి అమావాస్య రోజు తీసి స్వామివారిని నాగదేవుని అభిషేకం చేసి జాతర అనేది షురు చేస్తారు. అంటే ఇక్కడ గుడి దగ్గరికి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని దుకాణాలు షాపులు అన్నీ పెట్టేస్తారు. సేమ్ మేడారం జాతర ఫీల్ లెక్కన వస్తుంది ఇక్కడ కూడా. చూసుకుంటే ఎగ్జిబిషన్ వచ్చింది. ఎగ్జిబిషన్ ఇంకా అంటే అంత సెట్ కాలేదన్నమాట. ముందు గుడికి వెళ్ళి దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి ఎగ్జిబిషన్ చూద్దాం, సరేనా? వచ్చేసిన నాగోబా జాతరకి వచ్చి చేరుకున్నాను. ఇక్కడ చూసుకోండి, బండి అయితే అక్కడ పార్క్ చేసేసాను. అక్కడ చూసుకోండి, బండి అయితే అక్కడ పార్క్ చేసేసాను. ఇదే ఎంట్రన్స్.
రూట్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ గుడి ఇదే. మన బ్యాక్ సైడ్ ఉంది మెయిన్ గుడి. లోపలికి వెళ్దాం. ఇలా అంటుకు తింటారు అనమాట ఇక్కడని వచ్చిన యాత్రికులు. లోపలికి అయితే వెళ్దాం రండి. ముంగర కనబడుతుంది కదా, అదే మెయిన్ గుడి. ఈ గుడిని చూస్తే సేమ్ అయోధ్యలో శ్రీరాముని గుడి ఎలా ఉందో అలానే డిజైన్ చేశారు, చూసుకోండి. వచ్చేసి అంత క్యూ లైన్, అంత క్యూ లైన్ రేపు ఎల్లుండి వరకు అంత ఫుల్ అవుతుంది క్యూ లైన్ వచ్చేసి. అదే మెయిన్ కూడా వచ్చేసి అదే. లోపలికి అయితే ఎక్కుతున్నాం కానీ లోపల కెమెరా అనేది అలౌడ్ లేదన్నారు. అందుకే బయటకు వచ్చినాక చూపెడదాం అనేది లోపల ఇవి వచ్చేసి గుడిని చూపెడతాను. గుడిని చూడండి. లోపల దేవుని అయితే చూపెట్టరాదు. అక్కడ బోర్డు కూడా రాసి ఉంది, కెమెరా అండ్ మొబైల్ అలౌడ్ లేదని. ఇది తీసుకొని రథం అన్నమాట. నాగదేవుని రథం ఇది ఇచ్చేసి. ఫ్రెండ్స్ టెంపుల్ అనేది ఎలా ఉంది? వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పెళ్ళి ఆల్లో పెట్టుకోండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నాగవ జాతర వచ్చేసి ఇంతనమాట.
మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. మా ఛానల్ని ఫాలో అవుతుందండి. వీడియో ఎలా వచ్చింది మాత్రం కింద కమెంట్ చేయండి, మర్చిపోకండి. ఇక బయటికి అయితే వెళ్దాం రండి. ఎగ్జిబిషన్ ఉంది, ఎగ్జిబిషన్ కూడా చూద్దాం. చూసేసిన తర్వాత వీడియోని అయితే ఎండ్ చేస్తానన్నమాట. ఎగ్జిబిషన్ అనమాట. ఇక్కడ నాగోబా జాతర ఎగ్జిబిషన్ వచ్చింది. ఇంకా ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ కాలేదు, ఇంకా సెట్ అవుతుంది, తయారైతుంది. అంటే అంత క్రౌడ్ రాలేదు. ఇలా స్టార్ట్ అయింది కాబట్టి రేపు సండే కదా, రేపటి నుంచి వస్తారు క్రౌడ్ అనేది. అప్పుడు ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవి వచ్చేసి అంత షాపులు అనమాట ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి అంత షాపులు. ఇక్కడనే భోజనాలు చేసేటి, ఇక్కడనే అంట టెండర్ అనమాట. భోజనాలు తయారు చేసే షాపులు ఇక్కడనే తింటారనమాట. ఇంకా సామాన్లు కొనుక్కున్నారంటే ఇవి చూడండి ఏదో బ్యూటిఫుల్గా కట్టారనేది. ఇక్కడ నాగోబా జాతర ఫ్రెండ్స్. వీడియో అనేది ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. మంచి కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ అడవి మధ్యలో ఉండే అమ్మవారి వ్లాగే. ఛానల్ ఫాలో అవుతుండని మంచి వ్లాగ్ వస్తూనే ఉంటాయి.